క్రీస్తు విరోధి అంటే ఎవరో కాదు, వాక్య విరోధి. వాక్యములో కలిపి చెరపుడు బోధలు. 7 ముద్రలు తెరబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు. 7 వ్యక్తులు వస్తారు ప్రపంచంలో, వాళ్ళే 7 ఉరుములు బయలుపరుస్తాడు. 7 ముద్ర తెరబడలేదు, ఎత్తబడుట అయిపోయింది. మనం ఇప్పుడు 1000 పరిపాలన ఉన్నాం. వీళ్ళందరూ ఎవరు? క్రీస్తు విరోధులు. ఎవరెవరు? క్రీస్తు విరోధులు. 7 ముద్రలు మనకు అక్కర్లేదు, ఆ మర్మరాలు మనకు అక్కర్లేదు. ఎవడు వీడు? క్రీస్తు విరోధి. ఎవడు మాట్లాడుతున్నాడు? క్రీస్తు విరోధి. అవునంటారా? బికాస్ 7th angel's ministry is the mystery, revealing the mysteries. 7వ దూత యొక్క పరిచర్యనే మర్మములను బయలుపరచుట. ఇప్పుడు మర్మములు అక్కర్లేదు, మర్మరాలతో పోలుస్తున్నాడంటే మర్మరాలతో పోలుస్తున్నాడంటే వీడు క్రీస్తు విరోధి. ఓయ్ నేనంటలేను, ప్రాక్త అంటాడు. ఎందుకంటే చాలామందికి ఇప్పటికే నా మీద కోపం ఉంది. నేను వాక్యాన్ని ఉన్నోనుడిగా బోధిస్తా అంటే, మళ్ళీ ఇంకా ఇది ఖచ్చితంగా చూపిస్తా అంటే ఇంకా కోపం వస్తుంది వాళ్ళకు. అందుకే కదా ఆహాబు ఎప్పుడు కూడా తనను గురించి లేఖనంలో చూసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తనను గురించి లేఖనంలో చూసుకుంటే వాడు శాపగ్రస్తుడుగానే కనబడుతున్నాడు. అందుకే లేఖనాలు వినడానికి ఇష్టం లేదు, కానీ ప్రవచనాలు వినడానికి ఇష్టం ఉన్నది. ఏంటా ప్రవచనాలు? దేవుడు నీకు తోడై ఉన్నాడు రాజా, నువ్వు చిరంజీవును కాక, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, ఈ 2 ఇనుప కొమ్ములను చేయించుకొని తీసుకొని వెళ్ళు, ఇది నేను సూచనగా నేను అతనికి ఇస్తున్నాను, దీనితో సిరిలను పొడిచి చంపుతాడని. అవునా? సిద్కియా చెప్పాడా ఆ మాట? యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అన్నాడా లేదా? కానీ లేఖనం దగ్గరకు వస్తే, ఆహాబును గురించి లేఖనం దగ్గరకు వస్తే, ఆల్రెడీ కుక్కలు నీ రక్తము నాకుతాయి అని శపించబడి ఉన్నాడు, దేవుని చేత శపించబడి ఉన్నాడు. అందుకే వీళ్ళకు ప్రవచనాలు ఇష్టం, కానీ వాక్యం ఇష్టం ఉండదు వీళ్ళకు. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళ విషయం ఏంటో బయటపడిపోతుంది. బ్రదర్, నా విరోధి ఎవరో తెలుసా? వాక్య విరోధి. నీ విరోధి ఎవరు? అసలు వధువు విరోధి ఎవరు? అంతేగా, మనం దానికోసమేగా పోరాడడానికి వెళ్తా ఉన్నది. యుద్ధానికి క్రీస్తు మనల్ని దేనికోసం సమకూరుస్తున్నాడు? అక్కడ పోయి విందు చేసుకుందాం, అక్కడ పోయి డ్యాన్సులు ఆడదామనా? యుద్ధంలో విందులు, డ్యాన్సులు, నాట్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందా? ఘోరమైన భయంకరమైన సమయం కాదు ఉండును అన్నాడా లేదా? దానికోసమే నా దేవుడు మనల్ని సమకూరుస్తున్నది. ఇంతకు మనం ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్తాం? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎవరు? వాక్య విరోధి. మరి ఇప్పుడు మనకు వాక్య విరోధిగా ఉన్నవాడు మనం శత్రువా, లేకపోతే వాడు మన మిత్రుడా, మన సహోదరుడా? ఎందుకంటే సహోదర ప్రేమ చూపించాలన్నట. ఇంతకు నీ సహోదరుడు ఎవడు? ఇంతకు నీ మిత్రుడు ఎవరు? ఇంతకు నీ సహోదరుడు ఎవరు? వాక్య విరోధిగా ఉన్న వాడు నీ సహోదరుడా? సంఘ శాఖవాడు నీ సహోదరుడా? సంస్థాగత సంఘాలలో ఉన్నవాడు నీ సహోదరుడా? ఈ వర్తమానం నుండి తప్పిపోయినవాడు నీ సహోదరుడా? చెప్పండి నాకు. ఈ వర్తమానంలో నుండి తప్పిపోయి వాడు ఆల్రెడీ రాంగ్ సిద్ధాంతంలో, తప్పుడు సిద్ధాంతంలోకి పోయినవాడు నీ సహోదరుడా? ఒకప్పుడు లూసిఫర్ కూడా వర్తమానంలోనే ఉన్నాడు. ఒకప్పుడు లూసిఫర్, వాని యొక్క గుంపు, వాని వెంబడిస్తున్న దూతలు కూడా వర్తమానంలోనే ఉన్నారు, లేరా? కానీ వాడు వర్తమానం నుండి తప్పిపోయారు. వాళ్ళు ఈజ్ ఇట్ రైట్? వాళ్ళు వాక్యం నుండి తప్పిపోయారు, కరెక్టేనా? మరి వీళ్ళెవరు? వాక్యం నుండి తప్పిపోయిన వాళ్ళందరూ మన విరోధులు కాదా? వాడు సహోదర ప్రేమ ఎట్లయితే వాడిని ఎట్లా మీటింగ్లకు రాణిస్తున్నావు, వాడిని ఎట్లా ఫంక్షన్లకు పిలుస్తున్నావు, వాని సమాధులకు ఎట్లా పోయి సమాధి చేస్తున్నావు, వాని మీటింగ్లు ఎట్లా పెడుతున్నావు నువ్వు అంటే దాని అర్థము వీడు కూడా వానికి సంబంధించినోడే. నువ్వు ఇలా చెప్పగలవా? ఒకప్పుడు లూసిఫర్ మంచి దూత, మంచి కేరుబు, మంచి అభిషేకం కలిగిన వాడు కాబట్టి నేను వానితో పోరాడను అంటవా? ఒకప్పుడు
పలానా ఆయన మంచి ప్రసంగికుడు, మంచి పాస్టర్, మెసేజ్ను బలముగా పట్టుకొని నిలబడ్డాడు, కానీ ఇప్పుడు పడిపోయాడు, అయినా అతను నా సహోదరుడు అంటావా? అంటానవంటే నీ రెవల్యూషన్లో ఏదో తేడా ఉంది. అంటానవంటే నీ ప్రత్యక్షత లేదా తేడా ఉంది. ఒరే దయ్యం పట్టినోడా, ఒరే సైతానుడా, నువ్వే వాడిని అభిషేకించును. ఇప్పుడు ప్రతి ఆదివారం నా గురించే బోధిస్తాడని ఒక బాధ, వరంగల్లో పాస్టర్ బాధ. ప్రతి ఆదివారం నా గురించే బోధిస్తాడు, నేను ఏది చేస్తే దాన్ని విమర్శిస్తాడు. మరి నీదంతా వాక్యానికి విరోధంగా ఉంది, విమర్శించకపోతే ప్రేమించాలనా? నాది యుద్ధం. నేను పిక్నిక్లలో లేను, నేను ఇప్పుడు నేను విందులు వినోదాలు చేసుకున్న పిక్నిక్లో లేను, నేను ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్న నేను. నా శత్రువు ఎవరో నాకు క్లియర్గా తెలుసు. గుర్తుంచుకొని, నీ శత్రువు ఎవడో నీకు తెలియకపోతే నీ మిత్రుడిని నువ్వు చంపేయవచ్చు, లేదా నీ శత్రువును నువ్వు కాపాడవచ్చు. అందుకే నీ శత్రువు ఎవరో నీకు బాగా తెలుసు ఉండాలా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం వెళ్ళే సైనికుడికి తన శత్రువు ఎవరో తెలియకపోతే ఎట్లా? ఏం చేస్తాడు అప్పుడు? వీడు కూడా నా మిత్రుడే అని కౌగిలించుకుంటాడు. AK-47తో వాడిని కాల్చాడు. వాడేం చేస్తాడు? వీడిని కాల్చేస్తాడు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నది వాడు కాదు, గలిబిలో ఉన్నది వాడు కాదు, వీడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీ శత్రువు ఎవరో నీకు తెలిసి ఉండాలా. నీ శత్రు దేశం యొక్క బలగాలు తెలిసి ఉండాలా, బలహీనతలు తెలిసి ఉండాలా. చెప్పాడా ప్రవక్త ఇవన్నీ? మరి అవన్నీ బోధించకుండా, వర్తమానం బోధించకుండా నువ్వు యుద్ధంలో ఉన్నావు, నువ్వు వధువువి, నువ్వు గెలుస్తావంటే ఎట్లా కుదురుతుంది? ప్రవక్త అవన్నీ చెప్పాడు కదా, అవన్నీ తిరిగి చెప్పాలి కదా వధువు కూడా. పైగా శత్రువులను పట్టుకొని మిత్రులు అంటాను వీళ్ళు. శత్రువును పట్టుకొని వీళ్ళు సహోదర ప్రేమ అంటున్నారు. నీ సహోదరుడు ఎవడు చెప్పు నాకు? నీ సహోదరుడు ఎవరు? ఒకే రక్తంలో నుండి వచ్చినవాడు. క్రీస్తు విరోధి క్రీస్తు రక్తంలో నుండి వచ్చాడా? క్రీస్తు విరోధి సంబంధికులు క్రీస్తు రక్తం నుండి వచ్చారా? ఇప్పుడే చదివినాం కదా సంఘ శాఖల దగ్గర క్రీస్తు రక్తం లేదని. ఇందాకనే చదివినాం కదా వాళ్ళు క్రీస్తు రక్తంలో లేనివారని. వాక్యం ఒక క్రీస్తు రక్తం వాళ్ళ దగ్గర లేదని చెప్పాడా లేదా? మరి వాళ్ళు నీ సహోదరుడు ఎట్లా అవుతాడు? ఒకే రక్తముతో పంచుకొని పుట్టిన వాడిని సహోదరుడు అంటాడు. కరెక్టేనా? వాక్యం అనే క్రీస్తు రక్తములో నీతో పాటు ఎవరైతే జన్మించారో, నువ్వు ఎలా అయితే వాక్యం అనే క్రీస్తు రక్తంలో జన్మించబడ్డావో, అలానే వాక్యం అనే క్రీస్తు రక్తములో ఎవరైతే జన్మించబడ్డారో వాడు నీ సహోదరుడు. కానీ వాక్య విరోధితో జన్మించబడిన వాడు, వాక్య విరోధి, వాక్య వ్యతిరేకమైన బోధతో జన్మించబడినవాడు నీ సహోదరుడు ఎట్లా అవుతాడు? లూసిఫర్ వలె తప్పిపోయినవాడు నీ సోదరుడు. సరే, సంఘ శాఖలు ఒకప్పుడు సరైన సిద్ధాంతంలో ఉన్నాయినా కాదా? ఈరోజు లూథరన్ సంఘం, లూథర్ ఉన్నప్పుడు 5వ వర్తమానికుడు, 5వ సంకల వర్తమానికుడు, సార్దిసు సంకల వర్తమానికుడు, దేవుని కుడి చేతిలోని 5వ నక్షత్రము భూమిపైన ఉన్నప్పుడు లూథరన్ సంఘం స్థాపించబడింది. కరెక్టేనా? అప్పుడున్న గుంపంతా కూడా వాక్యంలో ఉన్నదేనా కాదా? నీతికరణ వర్తమానంలో ఉన్నారా లేదా? కానీ తర్వాతనే వాళ్ళు ఏమయ్యారు? నీతికరణ వర్తమానం నుండి తప్పిపోయారు. వాళ్ళు వర్తమానం తప్పిపోయారు. అవునా? ఈరోజు వాళ్ళు ఏమయ్యారు? వాక్య విరుద్ధులయ్యారు. ఈరోజు ఏమయ్యారు? మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది. శరీరంతో కాదండి, ఇది శరీరంతో కూడిన యుద్ధాలు కావు ఇవి. మనం శరీరంతో పోరాడడం లేదు, మనం దురాత్మ సమములతో పోరాడుతూ ఉన్నాం, అంధకార చీకటి శక్తులతో పోరాడుతూ ఉన్నాం. ఈజ్ ఇట్ రైట్? మరి ఇప్పుడు కూడా మెసేజ్లో వాక్యం నుండి తప్పిపోయిన ఏమనాలా? మనం క్రీస్తు విరోధి కాదా వాడు? వినబడతలేదు నా? క్రీస్తు విరోధి కాదా వాడు? వాడు వర్తమానం నుండి తప్పిపోయాడు. 7వ ముద్ర తెరవబడలేదు అంటున్నాడు, 7 ఉరుములు బయలుపరచబడలేదు అంటున్నాడు. కొనసాగింపు పరిచర్య 7వ దూత తర్వాత 8వ దూత వచ్చిండు అంటున్నాడు. బహుభార్యత్వము 2, 3 ఎంతమందిని పెళ్లి చేసుకున్నా తప్పలేదంటున్నాడు. మర్మరాలు అక్కర్లేదంటున్నాడు. 7వ ముద్ర మనకు అవసరం లేదంటున్నాడు. అవన్నీ తెలుసుకోకుండానే పరలోకం పోతామంటున్నాడు. 7 ముద్రలు నీకు తెలుసా తెలవదా అని గేటు దగ్గర అడుగుతాడు దేవుడు అని అంటున్నాడు. అసలు నువ్వు గేట్ దాకా కూడా పోతావా? నువ్వు పరలోకము గేట్ దాకా కూడా పోతావు అనుకుంటానవారా? ఏమైనా హల్లెలూయా.
నువ్వు పరలోకపు గేటు దాకా కూడా వెళ్ళలేవండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయము. అర్థమైందా నేను చెప్పింది? ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ వాక్యంకు విరోధంగా ఉన్నవాడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధే నా విరోధి. ఎందుకు? క్రీస్తు నన్ను ఎందుకు సమకూరుస్తున్నాడు? క్రీస్తు వధువుని ఎందుకు సమకూరుస్తున్నాడు? వానితో పోరాడడానికే కదా. ఆ చివరి షోడన్, చివరి ప్రదర్శన, బలాబలాలు తీర్చబడే ప్రదర్శన, అర్మిగితో యుద్ధము ప్రదర్శన, దానికోసమే కదా మనల్ని ఇప్పుడు సమకూరుస్తా ఉన్నది. ఇప్పుడు బ్రదర్, నీ విరోధి ఎవరు? నీ శత్రువు ఎవరు? వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవాడు నా శత్రువు. వాక్యానికి విరోధిగా ఉన్నవాడు దేవుని విరోధి, క్రీస్తు విరోధి. క్రీస్తుకి ఎవరైతే విరోధో నాకు కూడా వాడు విరోధే. సింపుల్. క్రీస్తుని దాటుకొని చూపించే ప్రేమను చూపించకురోయి. ఎందుకంటే క్రీస్తే ప్రేమై ఉన్నాడు. యోహాను పత్రికలో ఏమని రాయబడింది? క్రీస్తు ఏమై ఉన్నాడట? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయనకు మించిన ప్రేమ ఈ ప్రేమ ఏది లేదు. ఇక మిగతా ప్రేమలన్నీ కూడా ఏరోస్ ప్రేమలు, ఫిలియో ప్రేమలు. ఆయన్ని మాత్రమే స్వచ్ఛమైన కల్తీ లేని దేవుని ప్రేమ అది. మొదటి కొరింథీయులు 13 ఉన్న ప్రేమ అది. అర్థమైందని చెప్పింది. ఆయన కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించలేవోయి. వీళ్ళు మనోళ్ళు అవసరమైతే క్రీస్తుకే నేర్పిస్తారు. ప్రభువా, నువ్వు అసలు శత్రువు అంటే ఎవరో నువ్వు అర్థం చేసుకోవట్లేదు ప్రభువా. శత్రువు అంటే మేం చెప్తాం ప్రభువా. వీళ్ళందరూ మన సహోదరులు. ఇగో ఈ లూసిఫర్ కూడా మన సహోదరుడే. వాళ్ళని మనం ప్రేమించాలా ప్రభువా అంటారు వీళ్ళు. ఎస్, నిజం నేను చెప్పేది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను చెప్తున్న దాంట్లో 100% ట్రూత్.